హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్ టెక్. నా పేరు కళ్యాణ్. రియాక్ట్ జేఎస్కి సంబంధించి ఇదొక క్రాష్ కోర్స్. ఈ వీడియోలో రియాక్ట్కి సంబంధించిన టాపిక్స్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇంటర్వ్యూస్లో ఇవే క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారని నా ఉద్దేశం కాదు. మనకి సబ్జెక్ట్ గురించి ఎంత తెలుసో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ని కొంచెం ట్విస్ట్ చేసి కూడా అడుగుతుంటారు. సో మనకి టాపిక్స్ గురించి బాగా తెలిసినప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ చేశాను. అండ్ మీరు రియాక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవడానికి ఇదే ఛానల్లో రియాక్ట్ మీద ట్యూటోరియల్స్ ఆల్రెడీ చేస్తున్నాను. వీటితో పాటు ఈ ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని కూడా ఎలా డెవలప్ చేయాలో ఈ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోస్ కూడా మీరు రియాక్ట్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. రియాక్ట్లో మన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్? React is an open source JavaScript library for building user interfaces, primarily for web applications. React allows developers to create UI components that can be composed together to build complex user interfaces. అంటే రియాక్ట్ అనేది వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్లో బ్రౌజర్లో కనిపించే యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే యూఐ పార్ట్ని కాంపోనెంట్స్గా క్రియేట్ చేయడానికి ఉపయోగపడే జావాస్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ రియాక్ట్? ప్రస్తుతానికి రియాక్ట్ వర్షన్ 18.2.0. అయితే మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు కానీ లేదా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కానీ వర్జన్స్ చెక్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఫీచర్స్ అప్డేట్ అయినా లేదా కొత్త ఫీచర్స్ యాడ్ అయినా సరే ఈ వర్జన్స్లో చేంజెస్ అనేవి ఉంటుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ రియాక్ట్? రియాక్ట్ ఈస్ పాపులర్ ఫర్ ఇట్స్ అడ్వాంటేజెస్ లైక్ component-based architecture, virtual DOM, declarative syntax, fast, scalable, provides responsive user interfaces, support for server side. అంటే రియాక్ట్ అనేది యూజర్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో ముందు ఉంటుంది. దాంతోపాటు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, అప్లికేషన్ ఫాస్ట్గా ఉండటానికి, మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత కూడా ఫ్యూచర్లో ఇదే ప్రాజెక్ట్కి డెవలప్మెంట్స్ యాడ్ చేయడానికి దీన్ని స్కేలబుల్ అంటారు. సో ఇన్ని ఫీచర్స్ ఉండి రియాక్ట్ ఇంత పాపులర్ అవడానికి కారణం ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. అంటే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు మన యూఐని బ్లాక్స్గా బిల్డ్ చేసి అవి ఎక్కడెక్కడ ఉండాలో డిజైన్ చేయటమే ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. అలాగే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ వర్చువల్ డోమ్ ఉపయోగపడుతుంది. అంతేకాదు రియాక్ట్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ రెండరింగ్ ఇన్ రియాక్ట్? Rendering refers to the process of converting React components into the actual elements that are displayed on the screen. అంటే ఇక్కడ రెండర్ అనేది ఒక మెథడ్. రియాక్ట్లో మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్స్ని మామూలు HTML ఎలిమెంట్స్లోకి మార్చడానికి ఉపయోగపడేది ఈ రెండర్. మనం రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ main.jsx ఫైల్లో ఇక్కడ ఈ రెండర్ మెథడ్ ఉంటుంది. ఈ యాప్ కాంపోనెంట్ ద్వారా మన అప్లికేషన్లో ఉన్న కాంపోనెంట్స్ని రెండర్ చేసి ఎలిమెంట్స్ లాగా డాక్యుమెంట్లో చూపిస్తాం. And next question, what is the difference between client-side rendering and server-side rendering? Client-side rendering and server-side rendering are two approaches for generating and displaying content on the web page. అంటే మనం వెబ్ పేజ్లో మనం చూపించే కంటెంట్ క్లయింట్ సైడ్ రెండరింగ్ అండ్ సర్వర్ సైడ్ రెండరింగ్గా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటే మన డాక్యుమెంట్లో మనకి కనిపించే కంటెంట్ మన బ్రౌజర్లో లోడ్ అయ్యి మనకి కనిపించేది క్లయింట్ సైడ్ రెండరింగ్. ఇక్కడ సర్వర్ సైడ్ రెండరింగ్ ఏంటంటే మన HTML డాక్యుమెంట్ తాలూకా ఎలిమెంట్స్ అన్నీ కూడా సర్వర్లో లోడ్ అయ్యి సర్వర్ నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ డాక్యుమెంట్లో కనిపించేది సర్వర్ సైడ్ రెండరింగ్. అండ్ బై డిఫాల్ట్ రియాక్ట్ అనేది క్లయింట్ సైడ్ రెండరింగ్ అయినా సర్వర్ సైడ్ రెండరింగ్ని సపోర్ట్ చేయడానికి ఈ రియాక్ట్ డామ్ సర్వర్ అనే లైబ్రరీ వాడచ్చు. అంతేకాదు రియాక్ట్ ఫ్రేమ్వర్క్ Next.jsలో ఈ సర్వర్ సైడ్ రెండరింగ్కి ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంటుంది. ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో SEO పరంగా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ బబుల్ ఇన్ రియాక్ట్? బబుల్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్ కంపైలర్ దట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ మోడర్న్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ వర్జన్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ that can run in all browsers including older ones. In the context of React, Bubble is used as part of building process to transform JSX syntax into regular JavaScript that browsers can understand. అంటే బబుల్ అనేది అడ్వాన్స్ జావాస్క్రిప్ట్లో మనం రాసే కోడ్. ఇక్కడ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ అంటే ECMAScript 2015 తర్వాత వర్జన్స్ని అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లేదా మోడర్న్ జావాస్క్రిప్ట్ అంటారు. ఈ మోడర్న్ జావాస్క్రిప్ట్ కోడ్ని మన బ్రౌజర్స్లో ఉండే జావాస్క్రిప్ట్ ఇంజిన్కి అర్థమయ్యేలా మార్చేదే ఈ బబుల్. అండ్ రియాక్ట్లో మనం రాసే JSX సింటెక్స్లో కోడ్ని
మామూలు జావా స్క్రిప్ట్లో మార్చడానికి రియాక్ట్లో ఈ బబుల్ని యూస్ చేస్తారు. అయితే ఈ బబుల్ అనేది బిహైండ్ ద సీన్స్ చాలా ఫీచర్స్తో వర్క్ చేస్తుందే తప్ప దీన్ని మనం ప్రాక్టికల్గా చూపించడం కుదరదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is Webpack? Webpack in React is a JavaScript module bundler that is commonly used with React to bundle and manage dependencies. It takes all of the individual JavaScript files and other assets in a project, such as images and CSS, and combines them into a single bundle that can be loaded by the browser. అంటే Webpack అనేది మన రియాక్ట్ ప్రాజెక్ట్లో ఉండే ఫైల్స్ని, ఇమేజెస్ని సిఎస్ఎస్తో సహా ఒక బండిల్ లాగా ఫామ్ చేస్తుంది. దీనివల్ల ఒక మామూలు HTML డాక్యుమెంట్ జావాస్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్తో బ్రౌజర్లో ఎలాగైతే లోడ్ అవుతుందో మన రియాక్ట్ అప్లికేషన్ కూడా అలాగే లోడ్ అయ్యి బ్రౌజర్లో చూపించడానికి ఈ వెబ్ప్యాక్ ఉపయోగపడుతుంది. అండ్ వెబ్ప్యాక్ కూడా బిహైండ్ ద సీన్సే వర్క్ చేస్తుంది. అయితే వెబ్ప్యాక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రియాక్ట్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసేటప్పుడు npm run build అనే కమాండ్ యూస్ చేస్తాం. అప్పుడు మన ప్రాజెక్ట్లో బిల్డ్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లోపల చూస్తే నార్మల్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఎలా ఉంటాయో అలాగే మన ప్రాజెక్ట్ కూడా స్ట్రీమ్లైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ వర్చువల్ DOM? The virtual DOM in React serves as an intermediary layer between the application state and the actual DOM, allowing React to efficiently update the UI by minimizing DOM manipulations and optimizing rendering performance. This approach contributes to React's reputation for providing fast, scalable and responsive user interfaces. అంటే వర్చువల్ DOM అనేది మన పేజ్ లోడ్ అయ్యేటప్పుడు DOM కంటే ముందు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ వర్చువల్ DOM కూడా బిహైండ్ ది సీన్సే ఉంటుంది. అండ్ ఇక్కడ DOM అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్లో ఉండే డేటాను మ్యానిపులేట్ చేయాలంటే స్టేట్స్ ద్వారా మ్యానిపులేట్ చేస్తాం. అయితే వర్చువల్ DOM అనేది ఒక కాపీ లాంటిది. ఎప్పుడైతే స్టేట్స్లో చేంజెస్ జరుగుతాయో అప్పుడు జరిగిన చేంజెస్ వల్ల పేజ్ మొత్తం రీరెండర్ అవ్వకుండా ఈ వర్చువల్ DOM తన దగ్గర ఉన్న కాపీతో చేంజెస్ని పాత స్టేట్స్తో కంపేర్ చేసుకొని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు రియల్ DOMని అప్డేట్ చేస్తుంది. దీనివల్ల అప్లికేషన్ ఫాస్ట్ పెరుగుతుంది అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్స్కి ఈ వర్చువల్ DOM బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ JSX? JSX stands for JavaScript XML. It is a syntax extension for JavaScript that allows to write HTML-like code directly within JavaScript code. Particularly when defining React components, JSX makes easy to describe the structure of user interfaces in React applications. అంటే JSXని JavaScript XML అంటారు. ఇది ఒక సింటెక్స్. ఈ సింటెక్స్తో ఏ ఫైల్ అయితే క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ లోపల జావాస్క్రిప్ట్తో పాటు HTML కూడా రాయొచ్చు. సో ఈ జావాస్క్రిప్ట్ అండ్ HTML కలిపి రాయటం వల్ల డైనమిక్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ కాంపోనెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్? In React, components are the building blocks of user interfaces. They are like custom HTML elements that can be reused throughout the application. There are mainly two types of components. One is functional component, the other one is class components. అంటే కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. కొన్ని కలెక్షన్ ఆఫ్ JSX ఎలిమెంట్స్తో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మన అప్లికేషన్లో ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. అలాగే కావాల్సిన విధంగా ఆర్గనైజ్ చేసి స్ట్రక్చర్ కూడా చేసుకోవచ్చు. అండ్ కాంపోనెంట్స్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్స్, రెండోది క్లాస్ కాంపోనెంట్స్. 2019లో రియాక్ట్ వర్జన్ 16.8 తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్లో హూక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి రియాక్ట్ టీమ్ వాళ్ళు కూడా ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేయమని రికమెండ్ చేస్తున్నారు. అంటే క్లాస్ కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ కూడా మన అప్లికేషన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ మాడ్యూల్స్? Modules refer to reusable units of code that is related to functionality. In React, it's a modular approach where each component typically corresponds to a single module. The module can contain multiple components, functions, and other related code. అంటే మాడ్యూల్స్ అనేవి జావాస్క్రిప్ట్లో కొన్ని ఫంక్షన్స్ లేదా కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ లేదా ఆబ్జెక్ట్స్, యారేస్ వీటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ద్వారా రీయూజ్ చేసుకోగలిగేవి ఈ మాడ్యూల్స్. అండ్ రియాక్ట్లో మనం క్రియేట్ చేసే ఈ కాంపోనెంట్స్ని మాడ్యూల్స్గా ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what are the types of exports in modules? In modules, there are two types of exports, named exports and default exports. With named exports, we can export multiple values from a module by specifying their names and can be used them by importing in other modules.
With default exports, we can export a single value from a module as a default export, such as class or a function. When importing a default export, we can choose any name for the imported value. అంటే మాడ్యూల్లో 2 టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి నేమ్డ్ ఎక్స్పోర్ట్స్, ఇంకొకటి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. ఈ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే ఒక మాడ్యూల్లో ఉన్న వాల్యూస్ని ఇంకొక మాడ్యూల్లో యూస్ చేసుకోవాలన్నప్పుడు ఈ వాల్యూస్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇలా ఎక్స్పోర్ట్ చేసిన వాల్యూస్ని అదే పేరుతో కర్లీ బ్రేసెస్తో కలిపి ఇంపోర్ట్ చేసుకొని వేరే మాడ్యూల్స్లో యూస్ చేస్తాం. ఇలా ఒక మాడ్యూల్స్లో ఎన్నన్నా సరే వాల్యూస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇదే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్. అదే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మాత్రం ఒక మాడ్యూల్ నుంచి ఒక వాల్యూ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలం. అండ్ మనం ఈ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ వాల్యూని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ వాల్యూకి ఏ పేరైనా పెట్టి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వీటికి కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ స్ప్రెడ్ ఆపరేటర్? Spread operator is a feature in JavaScript. In React, spread operator is used to passing properties from one object to another or merging arrays and updating states. అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్తో ఒక ఆబ్జెక్ట్ ఆర్ యారేలో ఉన్న వాల్యూస్ని ఇంకొక ఆబ్జెక్ట్ లేదా యారేకి పాస్ చేసి ఈ రెండింటి వాల్యూస్ని కలిపి ఒక యారే లేదా ఆబ్జెక్ట్గా అప్డేట్ చేయడానికి ఉపయోగపడేది ఈ స్ప్రెడ్ ఆపరేటర్. అండ్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేయడానికి మనం యూజ్ చేసేది 3 dots. And next question, what is REST operator? REST operator in React is used to collect multiple elements or function arguments into a single array. It allows a function to accept an indefinite number of arguments. అంటే రెస్ట్ ఆపరేటర్కి కూడా స్ప్రెడ్ ఆపరేటర్ లాగే 3 dots యూజ్ చేస్తాం. అయితే స్ప్రెడ్ ఆపరేటర్ వాల్యూస్ని కలిపితే రెస్ట్ ఆపరేటర్ అనేది ఫంక్షన్స్కి కానీ లేదా కాంపోనెంట్స్కి కానీ కలెక్టివ్గా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడానికి రెస్ట్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డీస్ట్రక్చరింగ్? Destructuring is a convenient way to extract multiple values from arrays or objects and assign them to variables. అంటే డీస్ట్రక్చరింగ్తో యారేలో కానీ ఆబ్జెక్ట్లో కానీ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే గెట్ చేయడానికి యారే అయితే స్క్వేర్ బ్రాకెట్స్, ఆబ్జెక్ట్ అయితే కర్లీ బ్రేసెస్ యూస్ చేసి మనకు అర్థమయ్యే వేరియబుల్స్తో వాల్యూస్ని అసైన్ చేసే ప్రాసెస్సే ఈ డీస్ట్రక్చరింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the difference between short circuit evaluation and ternary operator? Ternary operator and short circuit evaluation both are used to output result conditionally. అంటే ఈ టర్నరీ ఆపరేటర్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్ ఈ రెండు కూడా రిజల్ట్ని కండిషన్ బేస్ మీద అవుట్పుట్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే టర్నరీ ఆపరేటర్లో కండిషన్ని క్వశ్చన్ మార్క్తో కాలమ్ ద్వారా డివైడ్ చేసి కండిషన్ ట్రూ అయినప్పుడు కాలన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ అవుట్పుట్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కాలన్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూ అవుట్పుట్ వస్తుంది. అదే షార్ట్ సర్క్యూట్ ఇవాల్యుయేషన్లో కండిషన్ని ఈ లాజికల్ అండ్ ఆపరేటర్తో డిఫైన్ చేసి కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ తర్వాత రాసిన వాల్యూ అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ రియాక్ట్? The lifecycle methods in React are component mounting, component updating, component unmounting. The lifecycle features are commonly used in class components and are replaced with use effect hook in functional components. అంటే Reactలో ఉన్న lifecycle methods component mounting, component updating and component unmounting. అయితే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పబడి ఈ 3 ఫీచర్స్ కూడా క్లాస్ కాంపోనెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఇవే ఫీచర్స్ని రీప్లేస్ చేయడానికి మనకి ఉపయోగపడేది యూజ్ ఎఫెక్ట్ హుక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్? ప్రాప్స్ ఈజ్ షార్ట్ ఫామ్ ఫర్ ప్రాపర్టీస్ అండ్ రిఫర్స్ టు ద మెకానిజం ఫర్ పాసింగ్ డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్. Props are read-only and their values cannot be changed by components other than the originally passed them. అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటాను పాస్ చేయడానికి ఈ ప్రాప్స్ అనబడే ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రాప్స్ని పాస్ చేసిన తర్వాత రిసీవ్ చేసుకున్న కాంపోనెంట్లో ఈ ప్రాప్స్ని చేంజెస్ చేయడానికి కానీ మాడిఫై చేయడం కానీ కుదరదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ స్టేట్ ఇన్ రియాక్ట్? A state is an object that holds data and information related to a React component. It can be used to store, manage and update data within the application. A state is an inbuilt feature in React class components, but in functional components, states are managed by hooks. అంటే స్టేట్ అనేది బేసిక్గా ఒక ఆబ్జెక్ట్. రియాక్ట్ కాంపోనెంట్స్లో డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ డేటాను అప్డేట్ చేయడానికి ఈ స్టేట్స్ ఉపయోగపడతాయి. అయితే క్లాస్ కాంపోనెంట్స్లో ఈ స్టేట్స్ అనేవి ఇన్బిల్ట్ ఫీచర్గా ఉంటుంది, కానీ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఈ స్టేట్స్ని మేనేజ్ చేయడానికి హూక్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ హుక్స్ అండ్ ఇట్స్ టైప్స్? Hooks are inbuilt functions in React used in functional components.
Hooks allows to manage state, perform side effects, and access life cycle methods. And the types of hooks are use state, use effect, use context, use ref, use callback, use memo, use reducer. అంటే హూక్స్ అనేవి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మాత్రమే యూజ్ అయ్యే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. అండ్ వీటిలో ఉండే టైప్స్ ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what are the rules to use hooks? The rules to follow using hooks in React are, hooks are to be called only at the top level. అంటే మన కాంపోనెంట్లో మన హూక్స్ని కాల్ చేసేటప్పుడు అవి ఎప్పుడూ కూడా టాప్ లెవెల్లోనే కాల్ చేయాలి. హూక్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. అంటే హూక్స్ అనేవి మన ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మాత్రమే ఉపయోగపడతాయి. హూక్స్ కెనాట్ బి కాల్డ్ కండిషనల్లీ. ఈ హూక్స్ని మనం కాల్ చేసేటప్పుడు కండిషనల్ బేస్ మీద ఈ హూక్స్ని కాల్ చేయటం కుదరదు. నేమ్ కస్టమ్ హూక్స్ విత్ యూజ్ ప్రిఫిక్స్. ఎప్పుడైనా మనం సొంతంగా హూక్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి యూజ్ అనే ప్రిఫిక్స్ యూజ్ చేయటం మంచిది. అంటే ఎప్పుడూ కూడా హూక్స్ అనేవి యూజ్ అనే ప్రిఫిక్స్తో మాత్రమే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is useState and how to define useState? useState is a hook that allows functional components to manage state. It enables to declare state variables with initial values and update them over time. These state variables can hold data that can be changed within the component. అంటే useState అనే హుక్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో డేటాని కాంపోనెంట్లో మేనేజ్ చేయడానికి ఉపయోగపడేది useState. అండ్ useStateని డిఫైన్ చేయడానికి ముందుగా మనం useStateని టాప్ లెవెల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో స్టేట్ కామా ఇచ్చి సెట్ స్టేట్ రాసిన తర్వాత useStateని కాల్ చేసేటప్పుడు స్టేట్కి ఇనిషియల్ వాల్యూని డిఫైన్ చేయొచ్చు. అండ్ రియాక్ట్లో ఈ యూజ్ స్టేట్స్ నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఈ యూజ్ స్టేట్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ యూజ్ స్టేట్స్ ప్రాక్టీస్ కోసం ఇదే ఛానల్లో యూజ్ స్టేట్స్ ప్రాక్టీస్ పేరుతో ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్తో యూజ్ స్టేట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను. ఎవరైతే యూజ్ స్టేట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is useEffect? useEffect is a React hook used in functional components to perform side effects in components. Side effects may include data fetching, subscriptions, or manually changing the DOM in React components. It is similar to lifecycle methods like component did mount, component did update, and component will unmount in class components. అంటే useEffect అనే హుక్ ద్వారా ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఏపీఎస్ని కాల్ చేయొచ్చు, అసింక్రనస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ అసింక్రనస్ అంటే ఏ టాస్క్ అయితే డిలే అవుతుందో ఆ టాస్క్ వల్ల మిగతా కోడ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం ఈ అసింక్రనస్. అలాగే రెండరింగ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎప్పుడు మన అప్లికేషన్ రీరెండర్ అవ్వాలో ఈ యూజ్ ఎఫెక్ట్ డిఫైన్ చేసేటప్పుడే ఈ డిపెండెన్సీ ద్వారా రీరెండరింగ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is use context? Use context is a hook in React used to consume context within functional components. It allows to access data from context object created by create context without needing to pass props through the component tree manually. Context enables data to be passed across the component tree, providing a way to share data among components at different levels of nesting. అంటే మనం అప్లికేషన్లో డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి పాస్ చేయాలంటే ప్రాప్స్ ద్వారా డేటాను పాస్ చేస్తుంటాం. అయితే కాంపోనెంట్ లోపల ఇంకొక కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ లోపల ఇంకొన్ని కాంపోనెంట్స్, ఇలా నెస్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కాంపోనెంట్ ట్రీలో డేటాని మాన్యువల్గా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ ద్వారా చేరాల్సిన కాంపోనెంట్కి డేటాను చేర్చడం కష్టం అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసేదే యూజ్ కాంటెక్స్ట్ హుక్. అండ్ ఈ యూజ్ కాంటెక్స్ట్ ద్వారా డేటాని మిగతా కాంపోనెంట్స్లో యూజ్ చేయాలంటే కాంటెక్స్ట్ని క్రియేట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. అది ఫస్ట్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసి ఆ కాంటెక్స్ట్లో ప్రొవైడర్ ద్వారా చిల్డ్రన్ అనే స్పెషల్ ప్రాప్స్ ద్వారా డేటాని వాల్యూ అనే కీతో మిగతా కాంపోనెంట్స్కి పాస్ చేస్తాం. కాంటెక్స్ట్ నుంచి పాస్ చేసిన డేటాని మిగతా కాంపోనెంట్స్లో యూజ్ చేసుకోవడానికి ఒక కస్టమ్ హుక్ క్రియేట్ చేసి ఈ కస్టమ్ హుక్ ద్వారా డేటాని మిగతా కాంపోనెంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కాంటెక్స్ట్ నుంచి వస్తున్న డేటాని వేరే కాంపోనెంట్లు యూజ్ చేసుకునే ముందు ప్రొవైడర్తో మన అప్లికేషన్ మొత్తాన్ని ర్యాప్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ డేటాని అప్లికేషన్లో యూజ్ చేసుకోగలుగుతాం. ఇలా ర్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ కాంపోనెంట్లో అయితే ఈ డేటాను యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ కస్టమ్ హుక్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని కస్టమ్ హుక్ ద్వారా ఈ డేటాని మనం అప్లికేషన్లో ఏ కాంపోనెంట్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ useRef? useRef is a React hook used to access and interact with DOM elements directly within functional components.
This hook allows to target and manipulate element using current property of the reference object returned by useref. అండ్ ఈ యూజ్రెఫ్ అనే హుక్ ద్వారా వర్చువల్ డామ్తో సంబంధం లేకుండా అలాగే అప్లికేషన్ రీరెండర్ కూడా అవ్వకుండా రియల్ డామ్లో ఉన్న ఎలిమెంట్స్ని టార్గెట్ చేసి కరెంట్ అనే ప్రాపర్టీతో ఎలిమెంట్స్కి ఈవెంట్స్ యాడ్ చేయొచ్చు, ఈ ఎలిమెంట్స్కి స్టైలింగ్ ఇవ్వచ్చు, యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు, అలాగే ఎలిమెంట్స్లో ఉన్న డేటాను కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is use callback? Use callback is a React hook that is used to optimize performance by reducing unnecessary re-rendering of components. The hook memoizes a function, which means that the callback function is cached and does not get redefined on every render. అంటే ఈ యూజ్ కాల్బ్యాక్ అనే హుక్ ద్వారా డిఫైన్ చేసిన ఫంక్షన్ని ఈ యూజ్ కాల్బ్యాక్ ఒక వర్జన్ లాగా మెమోరైజ్ చేసుకుంటుంది, అంటే గుర్తుపెట్టుకుంటుంది. దీనివల్ల రీరెండరింగ్స్ మధ్యలో ఈ ఫంక్షన్ అలాగే రిటర్న్ అవుతుంది. అయితే డిపెండెన్సీస్ ద్వారా ఫంక్షన్లోని ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు మాత్రం లేటెస్ట్గా జరిగిన చేంజ్ని ఒక వర్జన్ లాగా మళ్ళీ గుర్తుపెట్టుకొని ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ యూజ్ కాల్బ్యాక్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ విండో రీసైజ్. అంటే ఈ విండో సైజ్ మారిన ప్రతిసారి ఈ విండో తాలూకా విడ్త్ అండ్ హైట్ వీటి కరెంట్ మెజర్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. దీన్ని మనం యూజ్ కాల్బ్యాక్ ద్వారా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో విండో తాలూకా విడ్త్ అండ్ హైట్ డిఫైన్ చేస్తే ఇప్పుడు పేజ్ లోడ్ అయిన ప్రతిసారి కూడా ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది, అంటే రెండర్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. అయితే డిపెండెన్సీస్ ద్వారా ఫంక్షన్లోని వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఫంక్షన్ రీడిఫైన్ అవ్వకుండానే లేటెస్ట్ వాల్యూస్ని ఈ యూజ్ కాల్బ్యాక్ హుక్ మెమోరైజ్ చేసుకుంటుంది, అంటే గుర్తుపెట్టుకొని ఈ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ విండోస్ సైజ్ మారిన ప్రతిసారి ఈ వాల్యూ ఫంక్షన్ ద్వారా రిటర్న్ అవుతాయి, ఈ వాల్యూస్ ఫంక్షన్ ద్వారా రిటర్న్ అవుతాయి. సో ఈ యూజ్ కాల్బ్యాక్ వల్ల అప్లికేషన్ ఆప్టిమైజ్ అయ్యి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is use memo? Use memo is a React hook that is used for performance optimization by memoizing the result of a computationally expensive function. Memoization is the process of catching the result of a function based on its arguments, so that if the function is called again with the same arguments, the cached result is returned instead of recomputing the result. అంటే యూజ్ మెమో అనే హుక్ మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేసి పర్ఫార్మెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ యూజ్ మెమోతో మనం ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రిజల్ట్ని ఈ యూజ్ మెమో మెమోరైజ్ చేసుకుంటుంది, అంటే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఇదే ఫంక్షన్కి సేమ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ అయినప్పుడు ఫంక్షన్లోని వాల్యూస్ రీక్యాల్కులేట్ అవ్వకుండానే సేమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ యూజ్ మెమోకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈ యూజ్ మెమో ద్వారా మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ ఫంక్షన్కి పాస్ అయిన ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ని ఈ ఫంక్షన్లో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే రిజల్ట్ని ఈ యూజ్ మెమో ద్వారా ఈ ఫంక్షన్ మెమోరైజ్ చేసుకుంటుంది, అంటే గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ని ఫంక్షన్కి డిపెండెన్సీస్గా పాస్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ కొత్తవైనప్పుడు ఫంక్షన్ ఈ వాల్యూస్ని మళ్ళీ రీకాల్కులేట్ చేసి ఆ వచ్చే రిజల్ట్ని మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంది. అదే ఆర్గ్యుమెంట్లో వాల్యూస్ సేమ్గా ఉంటే ఫంక్షన్ రీకాల్కులేషన్ చేయదు. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్కి ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, ఏ అండ్ బి. ఈ ఫంక్షన్ లోపల ఈ ఏ నుంచి వస్తున్న వాల్యూ, బి నుంచి వస్తున్న వాల్యూ రెండింటిని మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ని అవుట్పుట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఏకున్న వాల్యూకి ఒక 5 యాడ్ చేస్తున్నాం ఇలా. ఇప్పుడు బీకి ఉన్న వాల్యూ కూడా ఈ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ బీకి ఉన్న వాల్యూతో 1 యాడ్ చేస్తున్నాం, అంటే బీకి ఉన్న వాల్యూకి 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఫంక్షన్లో మల్టిప్లై చేసాం కాబట్టి ఈ రెండు వాటి తాలూకా లేటెస్ట్ వాల్యూని ఈ ఫంక్షన్లో గుర్తుపెట్టుకొని ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని ఇక్కడ అవుట్పుట్గా చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is use reducer? Use reducer is a hook in React that provides an alternative to useState for managing states in functional components. While useState is typically used for managing independent pieces of state, use reducer is more suitable to handle complex state manipulations and updates. అంటే use reducer అనే హుక్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో useStateకి ఒక ఆల్టర్నేటివ్ లాంటిది. ఎందుకంటే useState హుక్తో మనం ఇండివిజువల్గా స్టేట్స్ని మేనేజ్ చేస్తే యూజ్ రెడ్యూసర్ హుక్తో మల్టిపుల్ స్టేట్స్ని కలెక్టివ్గా ఒకేసారి హ్యాండిల్ చేస్తూ అప్డేట్ చేయొచ్చు. అండ్ ఈ యూజ్ రెడ్యూసర్ని డిఫైన్ చేయడానికి ఒక సింటెక్స్ ఉంది, అది ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. యూజ్ రెడ్యూసర్ని డిఫైన్ చేసేటప్పుడు ఒక స్టేట్ అండ్ ఆ స్టేట్ని అప్డేట్ చేయడానికి ఒక డిస్పాచ్ ఫంక్షన్ అవసరం అవుతాయి.
అండ్ ఈ యూజ్ రెడ్యూసర్ని కాల్ చేసేటప్పుడు ఈ యూజ్ రెడ్యూసర్ 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి రెడ్యూసర్ ఫంక్షన్, ఇంకొకటి ఇనీషియల్ వాల్యూ. ఈ ఇనీషియల్ వాల్యూని ఈ స్టేట్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ రెడ్యూసర్ ఫంక్షన్ని అప్డేట్ చేయడానికి ఈ డిస్పాచ్ ఫంక్షన్ నుంచి వస్తున్న యాక్షన్స్ని బట్టి ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫామ్ ఉండి ఆ ఫామ్లో కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫామ్ నేను ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఈ ఫామ్ ఫీల్డ్ వాల్యూస్ ఈ యూజర్ డీటెయిల్స్గా ఇక్కడ వస్తాయి. అండ్ ఈ యూజ్ రెడ్యూసర్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ ఫామ్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. ఈ వాల్యూస్ని కంట్రోల్ కాంపోనెంట్స్ ద్వారా యూజ్ రెడ్యూసర్తో మ్యానిపులేట్ చేసి స్టేట్స్ని కలెక్టివ్గా అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం. అది ఎలా అంటే ఈ యూజ్ రెడ్యూసర్ హుక్కి ఇనిషియల్ స్టేట్ కింద ఫామ్ ఇన్పుట్స్ని డిఫైన్ చేసి ఈ ఫామ్ నుంచి వస్తున్న వాల్యూస్ని ఈ డిస్పాచ్ ఫంక్షన్తో యాక్షన్స్ ద్వారా ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అప్డేట్ చేస్తున్నాం. ఇలా అప్డేట్ అయిన వాల్యూస్ని ఈ స్టేట్కి ప్రాపర్టీస్ కింద అసైన్ చేస్తే అవుట్పుట్లో ఇలా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ సింథటిక్ ఈవెంట్స్? React has its own event handling system which is very similar to handling events on DOM elements. The React event handling system is known as synthetic events. The synthetic event is a cross-browser wrapper of the browser's native event. అంటే ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేవి ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి రియాక్ట్లో ఉండే ఒక స్పెషల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ సింథటిక్ ఈవెంట్స్ కూడా మామూలు రెగ్యులర్ ఈవెంట్ హ్యాండిల్స్ లాంటివే. చూడండి, ఈ రియాక్ట్ డాక్యుమెంటేషన్లో ఈ సింథటిక్ ఈవెంట్స్ అనేవి ఈ రెగ్యులర్ ఈవెంట్స్కి చాలా వరకు సిమిలర్, ఈ ఈవెంట్స్ అన్నీ కూడా. అయితే రియాక్ట్లో మనం ఈ ఈవెంట్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఈ రెగ్యులర్ ఈవెంట్స్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అదే ఈ సింథటిక్ ఈవెంట్. ఈ సింథటిక్ ఈవెంట్ వల్ల రియాక్ట్లో ఈవెంట్స్ అనేవి అన్ని బ్రౌజర్స్లోనూ ఒకేలాగా పర్ఫామ్ చేస్తాయి. అంతేకాకుండా ఈ సింథటిక్ ఈవెంట్స్తో ఈవెంట్ డాట్ టార్గెట్ అనే ప్రాపర్టీ ద్వారా డామ్ ఎలిమెంట్స్కి ఉన్న వాల్యూస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు ఇంటిగ్రేట్ API? Integrating an API in React involves making HTTP requests to the API endpoints and handling the data received in React components. There are various ways to achieve this, but the most common approach is to use the fetch API or లైబ్రరీ లైక్ యాక్సియోస్ టు హ్యాండిల్ ద HTTP రిక్వెస్ట్. అంటే రియాక్ట్లో API ఇంటిగ్రేషన్ అనేది ఫెచ్ అనే జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్ ద్వారా లేదా యాక్సియోస్ అనే ఎక్స్టర్నల్ లైబ్రరీ ద్వారా మన అప్లికేషన్లో డేటాని హ్యాండిల్ చేయడానికి API ఎండ్ పాయింట్స్కి HTTP రిక్వెస్ట్ చేసి API ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ CSS ఫ్రేమ్వర్క్స్ దట్ యు నో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ గూగుల్ చేయండి, CSS ఫ్రేమ్వర్క్స్ ఫర్ రియాక్ట్ అని. ఇక్కడ ఈ బూట్ స్ట్రాప్, సిమాంటిక్ UI, మెటీరియల్ UI, టెయిల్విండ్ CSS ఇవన్నీ కూడా రియాక్ట్లో మనం యూజ్ చేసుకోగలిగే CSS ఫ్రేమ్వర్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is routing and how to implement dynamic routing in React? Routing is the process of determining how an application responds to a client request to a particular endpoint or URL. To implement routing in React, we use a library called React Router for handling routing. React Router provides a declarative way to define routes dynamically in our application. అంటే రౌటింగ్ ద్వారా మన అప్లికేషన్లో ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి లేదా API ఎండ్ పాయింట్ ద్వారా డిఫైన్ చేసిన URLకి నావిగేట్ అయ్యేదే ఈ రౌటింగ్. అండ్ ఈ రౌటింగ్ని రియాక్ట్లో ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసేది రియాక్ట్ రౌటర్. ఈ ప్యాకేజ్ ద్వారా మన అప్లికేషన్లో రౌటింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టెస్టింగ్ టూల్స్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ యూస్డ్ ఫర్ రియాక్ట్? అండ్ రియాక్ట్లో మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని జస్ట్, ఎంజైమ్, జాస్మిన్, మోచా, చాయ్ ఈ లైబ్రరీస్తో మన రియాక్ట్ అప్లికేషన్స్ని టెస్ట్ చేయొచ్చు. సో దీంతో రియాక్ట్కి సంబంధించి అందులోనూ ఫంక్షనల్ కాంపోనెంట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసాం. అయితే మీరు ఈ సిరీస్ కవర్ చేసిన తర్వాత మీరు ఓన్గా తెలుసుకోవడానికి ఒక 3 క్వశ్చన్స్ ఉంచాను. అందులో వాట్ ఈజ్ స్ట్రిక్ట్ మోడ్, వాట్ ఆర్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఆర్ కంట్రోల్డ్ కాంపోనెంట్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా రియాక్ట్ ఇంటర్వ్యూస్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవటం మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో మీరు సొంతంగా ట్రై చేయండి. అండ్ వీలైతే ఆ ఆన్సర్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.